హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు షార్ట్ అండ్ స్వీట్ గా అంటే చిన్నగా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అర్థమయ్యే విధంగా నేనైతే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మీకైతే క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సింపుల్ గా ఈజీగా చెప్పడం అయితే ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడైతే నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసిన. ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉన్నది, అంటే ఈ ఫోల్డింగ్ వస్తుంది, ఈ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది. ఈ కోరస్ అయితే నాకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఈ ఎడ్జెస్ సమానంగా ఉండే విధంగా ఇలా స్కేల్ తీసుకొని ఇలా కట్ చేస్తా. ఫస్ట్ ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా ఎల్ స్కేల్ తీసుకోవడం వల్ల మనకైతే క్రాస్ అనేది పోకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత కింద మనం నడుముకైతే 1/2 ఇంచు ఖర్చు అయితే తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా 1/2 ఇంచు ఖర్చు అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవడానికి చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల మనం డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ ని ఇలా పట్టుకొని ఇలా మనం ఒకసారి అయితే ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నా. మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసినాం కదా, పెట్టేసిన తర్వాత ఒకసారి టేప్తోనైతే ఇట్లా కొలుచుకుందాం. చూద్దాం ఎంత వచ్చింది. 14.5 వచ్చింది. ఇదే 14.5ని ఇటు మార్కింగ్ చేస్తున్నా. చూడండి, ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి నేనైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీద షోల్డర్ ఖర్చు కొరకు అయితే ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు బ్లౌజు నడుము ఎంత అనేది తెలవాలి. చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ పార్ట్స్ రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడనైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచుతోనైతే వెనకాల మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకు అయితే 1 ఇంచు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మొత్తం 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. ఇదే 10.5ను ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక బాక్స్ లాగిలా చేసేసుకుందాం. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసినాం కదా, ఈ ఫోల్డింగ్ మధ్యలకు ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టుకొని చూడండి, ఇక్కడ మనం ఇలా పెట్టేసుకోవాలి. ఈ ఎన్నెత్తి ఎంత అన్నది చూసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్, మీద కటింగ్ కొరకు ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నెక్కు ఇక్కడ 2 ఇక్కడ 2.5 తీసుకుంటున్నా. చూద్దాం మనకు కరెక్ట్ వస్తా లేదా చూద్దాం. ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నా, ఇక్కడ 2.5 తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే రౌండ్ నెక్ కి డ్రా చేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుతోని ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటారండి. ఎందుకంటే మనకు నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి తెలుస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ ను ఇలా జాయింట్ చేయండి. ఇలా ఫోల్డింగ్ ఇలా జాయింట్ చేసి ఈ బ్యాక్ డాట్ ఉంది, ఈ బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. సగానికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ మీద ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ షోల్డర్ జాయింట్ పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్,
ఆ డాట్స్ మీద ఇలా నెక్కును కొలుచుకుంటూ రండి కొంచెం కొంచెం. చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. ఇక్కడ మనం పావించి ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి ఇక్కడ ఈ షోల్డర్ ఎంత ఉందో మనం అంత మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చేసింది ఒక 1/2 ఇంచ్ ఇలా ఖర్చు కొరకు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సైడ్కి కూడా ఇలా పెట్టుకోవాలి. ఇదైతే బ్లౌజ్ అంత బాగాలేదండి. ఇక్కడికి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్తో కొలుచుకుందాం మనకి ఎంత వచ్చిందో. చూడండి కరెక్ట్ 5 ఇంచులు వచ్చేసింది. ఇదే 5 ఇంచులు నేను ఇక్కడికైతే మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఇదైతే ఎక్కువ ఉన్నదండి, ఇదైతే కరెక్ట్ లేదంతా. నేనైతే 5.5 పెట్టేస్తున్నా. ఇదే 5.5ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. చేసి ఫస్ట్ ఇవి రెండింటిని కలిపేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్ డీపే ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు అయితే తీసేసుకుందాం. 1.1 వరకు ఇట్లా తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ చెస్ట్ ఎంత అన్నది తెలవాలి అండి. ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనం చంక అనేది చూసుకుందాం. చంక ఎంత వచ్చింది అనేది చూసుకుందాం. చంకను ఫస్ట్ కొలుచుకుందాం. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చూడండి 7 వరకు అయితే వచ్చింది. 7.1 వరకు అయితే వచ్చింది. 7.1 7 వరకు 7 తీసుకోండి. 7 అంటే చంక రౌండ్ ఎంత రాని చంక రౌండ్కు 1 ఇంచ్ కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ డీప్ నెక్ బ్లౌజ్లకే. ఇక్కడనైతే 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసిన నేను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి చంక స్కేల్ తీసుకొని ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకు 7 రావాలి. వస్తుందా రాదా చూద్దాం. మనకు 7.5 ఇంచులు వచ్చేసింది. అంటే ఇంకా కొంచెం మనం మీదికే తీసుకోవాలి. 5.5 అంటే 5.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కానీ. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి నాకైతే 7 కరెక్ట్ వచ్చింది. చూడండి నాకైతే ఎగ్జాక్ట్లీ 7 అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. డాట్ కొరకు, బ్యాక్ డాట్ కొరకు ఇటు హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని ఈ డాట్ కూడా 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఇలా హాఫ్ ఇంచుల మీదికి తీసేయండి. తీసేయడం వల్ల మనకి ఈ భాగంలో ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది, ముడతలు అనేటివి రావు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి.
ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మార్కింగ్ వీల్ తోని రబ్ చేసుకున్నామంటే మనకు మార్కింగ్ అనేది పడుతుంది, లోపల వైపు మార్కింగ్ అనేది పడుతుంది. చూడండి మనకు ఇలా మార్కింగ్ పడ్డ తర్వాత లోపల సైడ్ కూడా ఇలా మార్కింగ్ పడుతుంది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయంగా మనకి ఈజీ అయిపోతుంది, స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఈ క్రాస్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి, నెక్ కూడా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. నేను చెప్పేది అయితే అర్థం అవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి. ఇంకా మీకు ఏమన్నా మోడల్స్ కావాలి అన్న కామెంట్స్ పెడితే నేను ఎలాంటి మోడల్స్ పెడతారో ఆ కామెంట్స్ని బట్టి నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కొరకు చూడండి ఇలా సమానంగా మనం ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైపింగ్ కానీ మనం క్లాత్ ఫోల్డింగ్ అంటే రివర్స్ తీసేయడానికి 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనం హెమ్మింగ్ ఇట్లా చేస్తే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ చేస్తా కాబట్టి 1 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా. తీసేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. నేను 10 ఇంచెస్ మార్కింగ్ చేసిన. మార్కింగ్ చేసిన తర్వాత చంక డౌన్ 3 ఇంచెస్ పెడుతున్నా. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ ఇలా పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ క్రింద ఎంత ఉందన్నది చూద్దాం ఒక్కసారి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండిటికి చూడండి ఇలా కర్వ్ స్కేల్ అనేది తీసుకోవాలి. కొంచెం 3/4 హ్యాండ్స్ కి ఇలాంటి కర్వ్ స్కేల్ అనేది తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఏం లేదండి, ఏం ఇంచులు అవి ఏం అవసరం లేదు. ఇలా తీసేసుకోండి. చూడండి మన హ్యాండ్ ఆల్రెడీ ఇలా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ టక్ ఇచ్చేయాలి. ఇక్కడ ఈ మధ్యలో కూడా ఇలా టక్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా 2 మడతల మీదకి తీసేయాలి. తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు ఉండే విధంగా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా లో షేప్ తీసేయాలి. ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ గుర్తు కొరకు మనం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి మనకి ఇలానైతే వచ్చేస్తుంది. చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే తీసేసుకోవాలి లో షేప్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.